దోపిడీ చేయకుండా ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతోటి దోపిడీకి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం నుంచి కట్టిన డబ్బుకి సంబంధం ఏందని అడుగుతున్నా. అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకోవాలనో రీసెర్చ్ చేసుకొని నువ్వు ఈ రోజు నీ మైండ్ లో ఫిక్స్ అయినవన్నది ఇది వాస్తవమా కాదని అడుగుతున్నా. ఈ రోజు దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లను, బిల్డర్లను, వారు కన్స్ట్రక్షన్ చేసేటువంటి కంపెనీల మీద నువ్వు ట్యాక్స్ వసూలు చేసి RRR ట్యాక్స్ 68 రూపాయలు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. RR ట్యాక్స్ విషయంలో ఈరోజు RRR ట్యాక్స్ విషయంలో కూడా నేను చెప్తా ఉన్నాను. మొత్తం రియల్టర్లు, బిల్డర్లు, మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో కాలు పెట్టడానికి కూడా వణికిపోతారు. అటువంటి రేవంత్ రెడ్డి నీవు ఇప్పటి వరకు నీవు చేసినటువంటి అవినీతి చిట్టాలు డికే శివకుమార్ బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి అని అడుగుతున్నా. జీవో 50 గత ప్రభుత్వం జీవో 50